వెల్కమ్ టు క్షణం టీవీ. ఆధోనిపట్నంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. ఘటనపై సోమవారం సాయంత్రం 3వ పట్టణ సీఏ రామలింగయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలో రామ్జాలా పార్క్ వద్ద అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనంలో కర్ణాటక మద్యం దిగుమతి చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాహనం డ్రైవర్ పట్టణంలోని గోకరా జెండాకు చెందిన సయ్యద్ నూరును అదుపులోకి తీసుకుని విచారించగా వాహనం యజమాని కాజీపుర చాంద్ను మరియు కిలిచినాపేట రాఘవేంద్ర అక్రమ మద్యం రవాణాలో భాగస్థులుగా విచారణలో తేలటంతో వారిపై కేసు నమోదు చేసి సుమారు 51 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు సిఐ రామలింగయ్య తెలియజేశారు. ముద్దాయి గోకర్ జెండాకు చెందిన సయ్యద్ నూర్ను రిమాండ్కు పంపినట్లు తెలిపారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, పట్టణంలో అక్రమ మద్యం రవాణా, గొలుసు దుకాణాలు, మట్కా, బెట్టింగ్, పేకాట వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అక్రమార్కుల కేసులకు భయపడకుండా పదే అక్రమార్కులకు పాల్పడితే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జిల్లా బహిష్కరణకు ఆదేశాలు తీసుకొస్తామని హెచ్చరించారు. భారీగా పట్టుబడిన అక్రమ మద్యం రవాణా పట్టుబడిన కేసు ఛేదింపులో చాకచక్యంగా వ్యవహరించిన తోటి పోలీసు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు నాకు అదొంటి 3 టౌన్స్ వచ్చింది. అయితే నేను నిన్న లీవ్లో ఉన్నప్పటికీ కూడా మా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శివభూషణం, మా కానిస్టేబుల్ నరేంద్ర, పరశురాము, కాసిం వీరికి ఇన్ఫార్మ్ చేసేసి గైడ్ చేసినాము. వీళ్ళు వెంటనే స్పందించేసి ఆదోని పట్టణంలో రామ్జల్ రోడ్లో గల పార్కు దగ్గర ఉన్న ఒక ఇంటి దగ్గర ఒక వెహికల్, గూడ్స్ వెహికల్ అక్కడ వెళ్ళడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కర్ణాటక మద్యం ఆదోని టౌన్లోకి పెద్ద మొత్తంలో తీసుకురావచ్చున్నారు, అక్కడ ఆ ఇంట్లో డంప్ చేస్తున్నారనే సమాచారం మాకు రావడం జరిగింది. వెంటనే స్పందించిపోతే మాకు అక్కడ ఆ గూడ్స్ వెహికల్ టెంపో ట్రావెలర్ వెహికల్ నెంబరు AP21 TE 2680 ఈ వెహికల్ అక్కడ ఉంది. అక్కడ పోలీసు వారిని చూసి అక్కడ ఉన్నటువంటి ఒక 3 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. అందులో ఒక 2 పారిపోయినారు. ఒక వ్యక్తిని సయ్యద్ నూర్, వయసు 35 సంవత్సరాలు, ఇతను ఆదోని పట్టణం గోకర్ జెండా ఏరియాకి చెందిన వ్యక్తి. ఇతన్ని అదుపులోకి తీసుకొని మేము విచారణ చేసినాం. మొత్తం స్టాక్ వచ్చేసేసి టోటల్ 51 బాక్సుల్లో 4608 టెట్రా ప్యాకెట్లని మేము పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 90 ml 180 ml క్వాంటిటీలో 2 రకాల క్వాంటిటీలో ఉన్నాయి. దాంట్లో కూడా ఒక 3 రకాల బ్రాండ్లు, ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు, ఓల్డ్ ట్రావెన్ విస్కీ టెట్రా ప్యాకెట్లు, ఓల్డ్ ఒరిజినల్ ట్రావెల్ ప్రీమియర్ విస్కీ టెట్రా ప్యాకెట్లు, ఈ 3 రకాల బ్రాండ్లలో 2 రకాల క్వాంటిటీ 90 ml 180 ml క్వాంటిటీలో మొత్తం కలిపి 51 బాక్సుల్లో 4608 ప్యాకెట్లు పెద్ద క్వాంటిటీ సీజ్ చేసి తీసుకురావడం ఉంది. ఈ పారిపోయినటువంటి 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆదోని పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరైనా ఆస్థానం ఉందా అనే విషయాలు దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఇది ఆల్రెడీగా మనం ఆదోని పట్టణంలో వచ్చిన తర్వాత జిల్లాలో మా కొత్త ఎస్పీ గారు బిందుమాధవ్ సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కావచ్చు, ఆదోనిలో డిఎస్పీ సోమన్న సారు, ఇక్కడ ఆదోని పట్టణంలో 3 టౌన్ పరిధిలో నేను, మిగతా టౌన్లో కూడా సీఎల్ కొత్త సీఎల్ అందరం కూడా వచ్చిన తర్వాత
ఈ కర్ణాటక మద్యము, సారా, క్రికెట్ బెట్టింగ్, మటక ఇట్లాంటి సోషల్ ఈవిల్స్, సమాజానికి పట్టినటువంటి రుగ్మతలు, ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. నిరంతరం దీని మీద ఎస్పీ గారు కూడా ఇప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వారి యొక్క ఇన్స్ట్రక్షన్లు, సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ నిన్నటి దినం ఇక్కడ పెద్ద మొత్తంలో ఆదోని పట్టణంలోకి తెచ్చినటువంటి ఈ టెట్రా ప్యాకెట్లని చేజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది. వాల్యూ సుమారు దీన్ని ఏంటంతేనా 1,04,000 దీని వాల్యూ, మొత్తం దీని వాల్యూ. అయితే ఇది మనం మూలాల దీంట్లోకి వెళ్ళాలి. కర్ణాటక నుంచి ఎవరి దగ్గర తీసుకొచ్చినారు, ఇక్కడ ఎవరికి ఉద్దేశించి పోతుంది అనే విషయాలను తెలిసి మిగతా ఇద్దరిని పట్టుకుంటే అసలు విషయాలు కూడా వస్తాయి. చాంద్ తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్, బోయ రాఘవేంద్ర, వీళ్ళిద్దరు తప్పించుకున్నారు. కాజీపుర, పిలిచినపేట చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు తప్పించుకున్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకుంటాం. తీసుకొని వీళ్ళు వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయిస్తున్నారు అనే విషయాలను వీళ్ళు ఎత్తేస్తాం. ఇది మీడియా, ప్రింట్ మీడియాకి సరిపోతుంది అనుకుంటా కదా.